స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు ఎవరితో అంటే కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్గా ఉండి పారెడ్డి సీతారాం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీ దాంట్లో ఎవరు రాజకీయంగా లేకపోయినా కానీ మీరు రాజకీయంగా రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మనం పుట్టిన ఊరికి ఏదో ఒకటి మన ఒక 5 సంవత్సరాల కాలంలో ఏదో ఊరిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. కేటీఆర్ దగ్గర నుంచి దాదాపుగా సీతారాం రెడ్డి గారు మీరు టీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది అంటే యాక్చువల్గా నాకు ఈ రాజకీయాలు రాకముందే నుంచే కేటీఆర్ గారు నాకు పరిచయము. ఇంత పెద్ద చదువులు చదివి కూడా నేను ఒక సర్పంచ్గా చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్న ఒక బాధ ఒకటి ఉంది తప్ప నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ గ్రామానికి ఒకటి చేయాలని ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఏంటి ఆ మేనిఫెస్టో ఏంటి? అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నా గెలుపులో 50 నుంచి 70% ఆ మేనిఫెస్టోనే కారణం. మీ నాన్నగారు ఉంటే ఎలా ఉండేది అనిపిస్తుంది? మా నాన్నగారు ఉంటే అందరికంటే ఫస్ట్ సంతోషపడే వ్యక్తి ఆయనే. అదేవిధంగా ఇంకొకటి, మీ చదువుకి మీ టెక్నాలజీకి ప్రకారానికి మరి గ్రామస్తులు కాస్త ఇమిడి ఉంటున్నారా, కలిసి ఉంటున్నారా, లేకపోతే పోట్లాడుతున్నారా? యాక్చువల్గా పార్టీ మారినప్పుడు కొంచెము ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసి టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. కాకపోతే తర్వాత ఏంటంటే వరుసగా ఎలక్షన్లు రావడము వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని టైం పట్టింది. ఏంటి దాదాపుగా ఇప్పుడు ఆ ఏపీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటాడు, ఆయన కూడా ఏదన్నా తక్కువ ఇట్లా మాట్లాడేస్తుంటాడు అన్నట్టు. అంటే తెలంగాణలో పారెడ్డి సీతారాం రెడ్డి లెక్కన చేస్తారన్నట్టు ఏంటి? ఆశీస్సులు ఉంటే ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ అంటే వ్యవస్థలో మనకంటే సీనియర్లు చాలామంది ఉంటారు. అయినా కానీ నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ముందుండి ప్రజాసేవ చేయడానికి ముందుంటా.